మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన ర్యాలీ ధర్నా సూపర్ సక్సెస్ అయిందని వైసీపీ మున్సిపల్ విభాగం అధ్యక్షుడు మజ్జి అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ఉద్యమంలో భాగస్థులైన ప్రజలకు వైసీపీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు వైసీపీ పోరాటం ఆగబోదని అన్నారు. వైసీపీ యువజన నాయకుడు బిల్డర్ చిన్న పులి సాగర్ మాట్లాడుతూ భరత్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈవీఎం ఎమ్మెల్యే తమ పార్టీ నుంచి పక్కకు పోయిన రామశర్మ అనే వ్యక్తి ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబుపై వారు ధ్వజమెత్తారు. తప్పులన్నీ మీ వెనుక పెట్టుకుని తమ నాయకుడిని విమర్శించడం సరికాదని వ్యాఖ్యానించారు. సమావేశంలో పార్టీ నాయకులు శాండీ, సాంబా తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో రాజమండ్రిలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని తమ యొక్క మద్దతు తెలియజేసి విజయవంతం చేసినందుకు ప్రజలకి పార్టీ శ్రేణులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈయనేదో శర్మ గారు చెప్తున్నారు, పేపర్ మిల్లోనే 50 లక్షలు చొప్పున 3 ట్రిప్పులు ఇచ్చాను భర్త గారికి, అలాగే ఇసుక ర్యాంపులో ఇచ్చాను అయ్యా అన్నాడు. ఏంటో రామ్ శర్మ గారు దయించి మీరు అప్పుడు స్కాములు చేసి ఎక్కడికో బయటికి పోతే ఒక చిన్ననాడు స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని మీకు అనేది ఒకటి అనేది పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చినందుకే మీరు బురద చల్లుతున్నారు. మీరు అనకూడదు కానీ మీ వివి ఎమ్మెల్యే గారు ఆ ఎంగిల్ మెతుకుల గురించి ఆశపడి ఆయన ఇచ్చాడు, మీకు 10-15 లక్షలు ఇచ్చి ఉంటాడు మీకు. అందు గురించి ఇప్పుడు ఎంపీ గారిని మార్గాని భరత్రామ్ బురద చల్లుతున్నారు. మీరు నిజంగా నేను అన్నాను గురించి కాదు, మీరు లేదుగా నీతిగా నిజాయితీగా ఉన్నట్టయితే మీరు భరత్రామ్ గారు ఏం తప్పు చేశారన్నదో మీరు డైరెక్టర్ ఆధారాలు పెట్టి నిరూపించండి.